జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామం నుంచి రావడం జరిగింది కొంతమంది రైతులు. మాతో పాటు మా పక్క మండలం మఠంపల్లి మండలం నుంచి మా రఘునాథపాలెం నుంచి రావడం జరిగింది కొంతమంది. ఇక్కడ తోట బాగుందంటే మా వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ నాగబాల వెంకరెడ్డి గారు ఇక్కడ తోట మంచిగా కాసింది, పంచగంగా సీడు వారి రోహిణి మంచిగా ఉంది, చూసొద్దారా ఆయన అంటే ఆయన కోరిక మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మేము గతంలో కూడా ఒక 7 ఫీల్డ్ చూడటం జరిగింది. చూసిన తర్వాత దీన్ని చూస్తే 100కి 100% మంచిగా ఉంది అనిపిస్తుంది. ఇది నాకు 30 క్వింటాలకి ఏమాత్రం తగ్గదని అనిపిస్తుందండి. ఇప్పుడు ఇది ఇలా చూసినా కానీ 30 క్వింటాలు తగ్గదనిపిస్తుందండి. దీని గుణగణం వచ్చేసరికి కింద నుంచి బ్రాంచెస్ కూడా బాగా మంచిగా వచ్చినాయి. వేసిన 4 రోజులు కానిచ్చే ఇది మేము స్వయానా ఈ రైతులు అడగటం జరిగింది. ఆ రైతు కూడా మంచిగా ఉందని చెప్పడం జరిగింది. అతను చెప్పడమే కాకుండా కూడా మేము కూడా చూసినాం కాబట్టి మాకు నచ్చింది ఇత్తనం. దీన్ని ఎవరైనా రైతులు వేసుకునే వాళ్ళు ముందు బొబ్బర కానీ నల్లి కానీ తెగుళ్ళు కానీ తట్టుకునే కూడా ఉంది. రైతుని మందులు స్ప్రే ఎన్ని రోజులు చేస్తున్నట్టు మేము వారం కంటే మేము కూడా చేస్తున్నాం వారం, కాకపోతే వేరే విత్తనాలు వేసుకున్నాం. మాకు ఎందుకో వాటి మీద సాటిస్ఫాక్షన్ లేదు. దీన్ని వేసుకోవచ్చు అని చెప్పి మేము సాటి రైతులు కూడా చెప్పదలుచుకున్నాం. విత్తనాన్ని చూసినాం కాటాన ఈ రోహిణి అనే దాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. అన్ని తెగులు కూడా తట్టుకునే శక్తి ఉన్నదని మేము భావిస్తున్నాం.